గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అది ఒక జనారణ్యం. అడవి తల్లి గుండె చప్పుడు. కోట్లాది మంది గొంతుకలు ఒక్కటై సమ్మక్క సారక్క అని పిలిస్తే ఆ పిలుపుకు ములుగు అడవులు పులకరించిపోతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ తెలంగాణ కుంభమేళా మేడారం జాతర విశేషాలు ఇప్పుడు చూద్దాం. తెలంగాణ సంస్కృతికి, గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక మేడారం సమ్మక్క సారక్క జాతర. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగగా పిలువబడే ఈ తెలంగాణ కుంభమేళా వెనక ఒక వీరోచిత చరిత్ర, అపారమైన నమ్మకం దాగి ఉన్నాయి. మేడారం చరిత్ర సుమారు 800 ఏళ్ల క్రితం నాటిది. కాకతీయుల కాలంలో ప్రతాపరుద్రుడి పాలనలో జరిగిన ఒక చారిత్రక ఘట్టమే ఈ జాతరకు మూలం. పురాణాల ప్రకారం మేడారం అడవుల్లో పులిపిల్లల మధ్య ఆడుకుంటున్న ఒక చిన్నారిని గిరిజన నాయకులు గుర్తించి ఆమెకు సమ్మక్క అని పేరు పెట్టి పెంచుకున్నారు. సమ్మక్కను మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశారు. వారికి సారలమ్మ, నాగులమ్మ, జంపన్న అనే సంతానం కలిగారు. ఒకానొక సమయంలో మేడారంలో తీవ్రమైన కరువు వచ్చింది. గిరిజనులు కాకతీయుల రాజులకు కట్టాల్సిన పన్నులు కట్టలేకపోయారు. దీన్ని ధిక్కారంగా భావించిన కాకతీయ సైన్యం మేడారంపై దాడి చేసింది. ఆ యుద్ధంలో పగిడిద్దరాజు, సారలమ్మ, జంపన్న వీరమరణం పొందారు. జంపన్న మరణించిన వాగు జంపన్న వాగుగా ప్రసిద్ధి చెందింది. అతని రక్తం వల్ల వాగు ఎర్రగా మారిందని గిరిజనుల నమ్మకం. అందుకే జాతరకు వెళ్లే భక్తులు మొదట జంపన్న వాగులో స్నానం చేస్తారు. ఈ వాగులో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయని, ధైర్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. చివరికి సమ్మక్క కూడా వీరోచితంగా పోరాడి గాయపడింది. గాయపడిన సమ్మక్క చిలుకల గుట్ట వైపు వెళ్లి మాయమైపోయింది. ఆమెను వెతుకుతూ వెళ్లిన గిరిజనులకు అక్కడ ఒక కుంకుమ భరణి లభించింది. ఆ కుంకుమ భరణిని సమ్మక్కగా భావించి నాటి నుంచి గిరిజనులు పూజించడం ప్రారంభించారు. నాడు ఒక చిన్న గిరిజన గూడెంలో ప్రారంభమైన ఈ జాతర నేడు ప్రపంచ స్థాయి పండుగగా కోట్లాది మంది భక్తులను ఆకర్షించే స్థాయికి చేరుకుంది. 1996లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అనంతరం తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పండుగగా గుర్తించాయి. ఈ జాతరలో బ్రాహ్మణ పూజారులు ఉండరు. కేవలం కోయ గిరిజన పూజారులే అన్ని క్రతువులను నిర్వహిస్తారు. తరతరాలుగా వస్తున్న ఈ పూజారులు జాతరకు కొన్ని నెలల ముందు నుండే కఠినమైన దీక్షలు చేపడతారు. దేవతలను అడవి నుండి తీసుకువచ్చే సమయంలో వారు అనుసరించే రహస్య ఆచారాలు ఇప్పటికీ ఎంతో ఉత్కంఠభరితంగా ఉంటాయి. ఇది కేవలం గిరిజనుల పండుగ మాత్రమే కాదు. కులమతాలకు అతీతంగా సుమారు 1.5 కోటి మంది భక్తులు 2 ఏళ్లకోసారి మేడారం చేరుకుంటారు. ఇక్కడ విగ్రహాలు ఉండవు, కేవలం గద్దెలు మాత్రమే ఉంటాయి. అడవి నుంచి దేవతలను వెదురు రూపంలో తీసుకురావడం ఈ జాతర విశేషం. మేడారం జాతర 4 రోజుల పాటు వైభవంగా జరుగుతుంది. మొదటి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను గద్దెకి తీసుకొస్తారు. రెండవ రోజు చిలుకలగట్టు నుంచి సమ్మక్క తల్లిని అంటే కుంకుమ భరణి రూపంలో గద్దెకి చేరుస్తారు. ఈ సమయంలో భక్తుల పూనకాలు, జయ జయ ధ్వానాలతో అడవి పులకించిపోతుంది. మూడవ రోజు దేవతలిద్దరూ గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తారు. ఈ రోజే భక్తులు తమ బరువుకు తూగే బంగారం అంటే బెల్లం మొక్కుగా చెల్లించుకుంటారు. భక్తులు బెల్లాన్ని బంగారమని ఎందుకు పిలుస్తారో తెలుసా? పూర్వం గిరిజనులకు బంగారం కంటే తీపిని ఇచ్చే బెల్లమే అత్యంత విలువైంది. కరువు కాలంలో దేవతలు ప్రజలకు అండగా ఉన్నందుకు కృతజ్ఞతగా తమకు ఉన్న దానిలో శ్రేష్టమైనది సమర్పించుకోవాలనే ఉద్దేశంతో బెల్లాన్ని నైవేద్యంగా పెడతారు. భక్తులు తమ బరువుకు సమానంగా తులాభారం బెల్లాన్ని సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. 4వ రోజు దేవతల వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. ప్రస్తుతం మేడారం జాతర హైటెక్ హంగులను అద్దుకుంది. హెలికాప్టర్ సర్వీసులు, భారీ బందోబస్తు, డ్రోన్ కెమెరాల నిఘా మధ్య జాతర జరుగుతోంది. ఈ జాతరకు యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
గిరిజన తల్లుల త్యాగానికి నిలువెత్తు సాక్ష్యం మేడారం. అన్యాయంపై ఎదిరించిన పోరాట స్ఫూర్తిని ఈ జాతర చాటి చెప్తోంది. మేడారం అంటే కేవలం ఒక జాతర కాదు, అది ఒక జాతి ఆత్మ గౌరవ జెండా, పోరాట పటిమకు నిలువెత్తు నిదర్శనం మరియు అడవి తల్లి తన బిడ్డలకు ఇచ్చే ఆశీర్వచనం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.